నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకుని వాడు నన్ను గాక నన్ను పంపిన తండ్రిని కూడా చేర్చుకుని అని వారితో చెప్పాను. చూడండి, ఒక అనాథ బిడ్డను మనం పెంచుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టంటే యేసుప్రభుని చేర్చుకున్నట్టంట. అంతేకాదు యేసుప్రభునే కాదు, యేసుప్రభుని పంపిన తండ్రిని కూడా మనము చేర్చుకున్నట్లుగానే అక్కడ భావన చెప్తూ వచ్చాడు. తర్వాత ఈ యొక్క అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంటుండగా మధ్యలో యోహాన్ అంటాడు, బోధకుడా నీ పేరట ఒకటి దయ్యాలు వెళ్ళబడుతున్నాడు, ఆడు మనవాడు కాదు అంటాడు. ఎందుకు ఈ మాట వచ్చింది? వీడి ముందు ఈ శిష్యులు ఏం చేయలేదు, అక్కడ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. ఆ మోగదయ్యం వచ్చినప్పుడు, ఆ పట్టించినప్పుడు, అలా తీసుకొచ్చినప్పుడు ఎవరు దాన్ని వెళ్ళగొట్టలేదు. ప్రభు వచ్చిన తర్వాత దాన్ని వెళ్ళగొడతాడు, అది ప్రార్థన వల్ల మీకు అవుతుంది అనేసి ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, వాడు మనలను వెంబడించు వాడు కాడు గనక వానిని ఆటంకపరిచితిమి. నువ్వు ఎవరిని కూడా పరిచర్యలో ఆటంకపరచడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. నువ్వెవ్వరికి అభ్యంతరాలు చెప్పడానికి వీలు లేదు. అది దేవుని పరిచర్య, అది దేవుడే చూసుకుంటాడు. అక్కడ అంటున్నాడు, ఒకడు మన పేరట నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించు వాడు కాడు కనుక వానిని ఆటంకపరిచిమని చెప్పాను. 39లో అంటున్నాడు, అందుకు యేసు వానిని ఆటంకపరచుకుని. వానిని ఏం చేయమంటున్నాడు? ఆటంకపరచమంటున్నాడా? శిష్యుల స్వభావం ఏంటంటే, మా ప్రభుతో ఉండట్లేదు, మా ప్రభు పేరు అన్నీ చేసేస్తున్నావు కానీ మాతో పాటు కలిసి ఉండట్లేదు కనుక అన్ని వీళ్ళు ఆటంకపరుస్తుంటే యేసు ప్రభు అంటున్నాడు, మీరు అటువంటి వారు మీరు ఆటంకపరచకడి. ఎందుకు చెప్తున్నాడంటే, చూడండి,